హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి, మై మజిల్ వ్లాగ్స్. డిఫరెంట్ అయిన వీడియోస్తో మీ ముందుకు వస్తాను కదా. వాళ్ళు చాలా డిఫరెంట్ అయిన వీడియో తీసానండి. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దత్త దేవాలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళు జరుగుతున్నాయండి. అక్కడికైతే చాలా నాకు లక్ష్మీ నరసింహ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళాను. అక్కడ విశిష్టతలు ఏంటో, అక్కడ రూటు ద్వారకా తిరుమల నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో ఏంటని క్లియర్గా తెలుసుకొని మరీ వెళ్ళానండి. ద్వారకా తిరుమల నుంచి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఐఎస్ జగన్నాథపురం అంటారండి దాన్ని. అక్కడికి వెళ్ళటానికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. ద్వారకా తిరుమల కేసు ఖండనశాల నుంచి లోపలికి రూట్ ఉంది. అది స్ట్రైట్ రూట్ అనమాట. ఇంక ఎటు అటు తిరగవలసిన అవసరం లేదు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత శివాలయం ఉంటుంది. శివాలయం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే అక్కడ నుంచి ఐఎస్ జగన్నాథపురం అంటే ఎవరైనా చెప్తారు. అది నిజంగా చాలా చూస్తే వ్యూ అయినా సరే, టెంపుల్ అయినా సరే అసలు ఎంత సూపర్గా ఉందంటే చెప్పలేనండి. చాలా 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 బాగుంది, చాలా నచ్చింది. అక్కడ లక్ష్మీనరసింహస్వామి కూడా వెలసిన ఆయన సెల్ మీద వెళ్తారనమాట. చాలా బాగుంది. ఆ వీడియో మీకు హారతి ఇచ్చిన వీడియో కూడా పెట్టాను, మీరు మిస్ అయిపోతారేమో అని చెప్పి. ఇవాళ కోరుకొండలో ఎలాగో లక్ష్మీనరసింహస్వామికి కళ్యాణం జరిగింది కదా, అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను చూశాను ఆ వ్యూ అంతా, అవన్నీ తిరిగి చూసి ఇప్పుడు వచ్చేప్పటికి చాలా నైట్ అయిపోయింది. చూసారుగా బ్యాక్ సైడ్ నైట్ టైము, అదంతా మార్నింగ్ తీశాను. ఆ వీడియో అంతా మీకు షేర్ చేయాలని నాకు అనిపించింది. వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను కదా, ఆ వ్లాగ్స్ ఇలాగా పెట్టాను అనమాట. మీరు చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి. మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి జర్నీ. ఇవాళ మార్నింగ్ బైక్ మీద వెళ్ళాం. స్టార్టింగ్ అంటే బాగా గాలిగా ఉంది, వేరే పాడైపోద్దని చెప్పి పైన తీసుకున్నాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇది ఏంటంటే టెంపుల్కి వెళ్ళే ఫ్రంట్ అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడి ఫ్రంటే ఐఎస్ జగన్నాథపురం వెళ్ళే దారి అనమాట. అది ఆ దారి గుండా మనం వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు కూడా పెట్టున్నాయి ఎవరన్నా ప్యాసింజర్స్ వెళ్ళడానికి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి కొంచెం 10 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. ఇక్కడ చూసారు గ్రామ పంచాయతీ ఐఎస్ జగన్నాథపురం కనిపిస్తుంది, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆ వ్యూ అంతా మీకు పెట్టలేదు. టెంపుల్ కనిపిస్తుంది కూడా పైన. ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు ఆ టెంపుల్ రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి కింద నుంచి వ్యూ బాగుంది కదా అని చెప్పి అక్కడ తీస్తున్నారు. ఆ వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్ బాగా కనిపిస్తుంది అదనమాట. కొంచెం క్రౌడ్గా ఉంది అక్కడ, తిరణాలు జరుగుతున్నాయి కాబట్టి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో, కానీ క్రౌడ్లో ఏం వినిపించట్లేదు. మైక్ కూడా లేదు కదా ప్రజెంట్ అయితే నా దగ్గర అని చెప్పి మైక్ వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ చెప్పడానికి ఇక్కడ చెప్దామంటే ఏం వినిపించదు కదా, వద్దన్నారని చెప్పి మామూలుగా వీడియో రన్ అయింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అదే చూపిస్తున్నాను అనమాట. టెంపుల్ చూపించినట్టు కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇద్దాం రమ్మని చెప్తుంటే రాలేదనమాట. ఎందుకు ఫ్రంట్కి వెళ్తున్నాం కదా, అక్కడ మళ్ళీ టెంపుల్లో తీసుకోవచ్చు అని చెప్పి అన్నారని చెప్పి బ్యాక్ వచ్చేసాం. అదన్నమాట. ఇక్కడ నుంచి తీద్దాం, ఇక్కడ నుంచి చెప్దాం అనుకున్నాను నేనైతే. నాకైతే చాలా బాగున్నాయి పొలాల మధ్యలో వీడియోస్ తీయడం చాలా బాగా నచ్చింది. మొక్కజొన్న తోట కనిపిస్తుంది బ్యాక్ సైడ్. మొత్తం అన్ని ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ ద్వారకా తిరుమల మీరు పుణ్యక్షేత్రానికి వస్తే కనుక కంపల్సరిగా ఈ దేవాలయాన్ని కూడా చూడటం మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా వ్యూ అంతా చూపిద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. అక్కడ నుంచి టెంపుల్ పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కూడా చూడండి పైకి కనిపిస్తుంది కదా టెంపుల్, అక్కడ నుంచి వెళ్ళాలి. వ్యూ అయితే టెంపుల్ మొత్తం టెంపుల్ వరకు వెళ్ళే వరకు కూడా వ్యూ చాలా బాగుంటుంది. అన్ని పచ్చగా ఉంటాయి అన్నమాట. చక్కగా వరి పొలం చూడండి ఎంత బాగుందో. పచ్చదనానికి పల్లెలు పట్టుకోమలు అంటారు కదండి, భలే ఉన్నాయి కదా అవి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. ఇది నైట్ అయితే లైటింగ్ వెలుగుద్ది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లైటింగ్ ఇదంతా నైట్ టైం వేస్తారు.
నైట్ తిరణాలు జరుగుతాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకైతే డే టైం వస్తారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే నైట్ టైం తిరణాలు చేస్తారు. అక్కడ తిరణాలకు వస్తారు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ. చిన్న ఎన్ని ఆటోలు ఉన్నాయి, చాలా జనవతలు క్రౌడ్ ఉండరేమో అనుకున్నాం కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు చాలా బాగా జనం ఫుల్గా వచ్చారు. అందులో వాళ్ళు భీష్మ ఏకాదశి కదా వచ్చారు. ఇవాళ స్వామివారిని పెళ్లి కొడుకుని చేశారంటండి టెంపుల్లో. ఇప్పుడు మేము కార్ వేసుకొచ్చాము. ఈసారి ఈ వీడియో గురించి బైక్ మీద వద్దామని చెప్పి బైక్ మీద వచ్చాం అనమాట. ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయోధ్య జగన్నాథపురం. ఇది టెంపుల్ స్టెప్స్ అండి. అవి స్టెప్స్ తక్కువ ఉంటాయని చెప్పి మా హస్బెండ్కి అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. 150 స్టెప్స్ ఉన్నాయి. అక్కడికి దారిలో 10 స్టెప్స్ ఆయన స్టెప్స్ ఎక్కలేగా నేను బైక్ కిందకి వెళ్ళి బైక్ వేసుకొస్తానని చెప్పి మళ్ళీ అవి కిందకి వెళ్ళడం ఎందుకు లేదు పైకి నడిపించి. ఇది గణపతి విగ్రహం అండి. ఇక్కడ స్టార్టింగ్లో 10 స్టెప్స్ పైకి కింద గణపతి విగ్రహం ఉంటుంది. అక్కడ గణపతి విగ్రహానికి నమస్కారం పెట్టుకున్న వీడియోస్ అని సక్సెస్ అవ్వాలని. తర్వాత అక్కడ స్టెప్స్ నుంచి నేను వీడియో తీనన్నారని చెప్పి నేను ఆ వీడియో నేను తీసుకుందాం అని చెప్పి మొబైల్ తీసుకున్నాను. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి. కానీ అవి చూసుకుంటే తీయలేం కదా. అక్కడికి వచ్చాక హస్బెండ్ని చూడలేదు, ఫస్ట్ టైం కదండి. చూడండి, హీస్ మై హస్బెండ్ రాఘవేంద్రరావు. ఫ్రంట్కి వచ్చేసాను అనమాట. ఫ్రంట్కి వచ్చి ఇంకా ఆయన ఫ్రంట్ ఇంకా బ్యాకే ఉన్నారు. ఇంకా ఆయన తీరని చెప్పి నేనే వీడియో తీసుకుందని చెప్పి నేనే మొబైల్ అయితే నా దగ్గర ఉంచుకొని నేనే వీడియోస్ తీసుకున్నాను. అక్కడ నుంచి జనం మాత్రం ఫుల్ క్రౌడ్. చాలా 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 ఊరి నుంచి వచ్చారు. చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది. కొంచెం 75 స్టెప్స్ ఎక్కిన తర్వాత అనమాట ఇది. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ. ఇది ఆ గుడి దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 75 ఎక్కాలనుకుంటా. ఇంకా ఆయనకు మొబైల్ ఇవ్వలేదు. ఇంకా నేను నా దగ్గర ఉంచుకొని నేనే వీడియోస్ తీసుకుంటున్నాను. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మెట్లు ఎక్కిన తర్వాత ఆ వ్యూ అది. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకో 25 ఉంటే స్టెప్స్ అవి ఎక్కాలని అక్కడ నుంచున్నారు. నేనైతే ముందు వెళ్ళిపోయి ఆ వ్యూ తీసుకొని ఆ వ్యూ చూద్దామని చెప్పేసి ముందు వెళ్ళిపోయి అక్క కింద నుంచి వచ్చాం అనమాట. మనం 150 స్టెప్స్ ఉంటాయండి. బాగుంటుంది ఆ వ్యూ కూడా. నడిచి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా సరదాగా వెళ్ళిపోవచ్చు. ఆయన రావట్లేదు, నాకు వెయిట్ చేస్తున్నాను నేను టెంపుల్కి వెళ్ళడానికి. ఇవాళ చాలా చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలే నేను. అక్కడ వ్యూ తీసుకున్నాను. ఎంతలోకైనా కొబ్బరికాయలు కొట్టే స్థలం అది అనమాట. వీళ్ళేమో అక్క నన్ను కొడితే వీడియో అని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పి మిమ్మల్ని తీపోతే వెళ్ళరా తీసాను వాళ్ళని. అంత క్రౌడ్ చాలా ఫుల్గా ఉంది. అప్పటికి టెంపుల్కి క్యూ లైన్లో ఉన్నారు చాలామంది. అట్లా వెళ్ళాలని చెప్పి ఆయన అక్కడ కూర్చున్నారు అనమాట. సర్లే వెళ్దానండి అని చెప్పి అన్నాను. అది నవగ్రహాలు అండి. అవి నవగ్రహాలు కూడా పూజ చేస్తున్నారు అక్కడ. నవగ్రహాలు ఉంటాయి, కాలభైరవుడు ఉంటుంది, గణపతి ఉంటుంది, విగ్రహం అన్నీ ఉంటాయి అక్కడ. అదే రమ్మని చెప్తున్నాను. నేను నువ్వే రా తర్వాత వెళ్దాంలే అంటున్నారు ఆయన. మళ్ళీ బ్యాగ్కి వచ్చేస్తున్నాను నేను. వచ్చేసాను. వచ్చిన తర్వాత మాకు ప్రసాదాలు వండుతారండి. ఇక్కడ నైవేద్యం పెడతారు స్వామివారికి. ఇక్కడే ఉండి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. మొక్కుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడే నైవేద్యం ప్రిపేర్ చేసి ప్రసాదం కింద దేవుడికి సమర్పిస్తారు అన్నమాట. మొన్న పెట్టారు ఇక్కడ ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభం ఏర్పాటప్పుడు నేను ఇక్కడ లేని అమౌంట్ దగ్గర ఉన్నాను, వెళ్ళలేకపోయాను. అది చూసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇక్కడ నుంచి తీద్దాం అనుకున్నా స్వామివారికి కనిపిస్తారేమోనని, కనిపించలేదు. అందులో వీడియోస్ నాట్ అవైలబుల్ కదా, చూస్తే ఊరుకోరని చెప్పి ఏదో లైట్గా తీసాను. అయినా తోరణాలు అవన్నీ వచ్చేసినాయి. ఆ క్యూ లైన్లో వెళ్ళామని చెప్పి పక్క నుంచి కొద్దిగా కొంచెం లైట్గా కనిపిస్తున్నారు. ఆ వీడియో తీయొద్దని అని అంటున్నాడు ఆయన. సో అలా అని చెప్పి బయటకు వచ్చేసాం పక్కకి.
అది రికమెండేషన్ మీద కొంచెం వెళ్ళాం అనమాట. అట్లా ఇద్దరమే కదా అని చెప్పి ఫ్రంట్కి వెళ్ళి ఇక్కడ వీడియో తీస్తున్నారేమో చెప్పి వచ్చి ఆయన చూస్తున్నాడు. దేవుడి దేవుళ్ళు ఎలాగైతే క్యూ లైన్లో కాకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటానండి నేను. నాకు చాలా చాలా ఇష్టం లక్ష్మీనరస్వామి టెంపుల్ అంటే. ఆ టెంపుల్ అన్న లక్ష్మీనరస్వామి అని చాలా ఇష్టం అనమాట. నేను మాత్రం మిస్ అవును. ఇయర్లీ 2 times అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తాను. హీజ్ మై డాడ్ అనమాట. నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే. ఇది నవగ్రహాల దగ్గర గ్రహాలని నాకు అనుకూలంగా ఉండాలని నమస్కారం పెట్టుకున్నా, నిజంగా పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ ఏకాక్షర గణపతి అనమాట. గణపతి దగ్గర ఎప్పుడు కూడా అందరూ ఎప్పుడు దీపారాధన చేస్తూనే ఉంటారు అనమాట వచ్చిన వాళ్ళందరూ. నేను కార్తీక మాసంలో 2 times వచ్చాను. 2 times వచ్చాను. అప్పుడు దీపారాధన చేసాను. ఈసారి అయితే ఏం తీసుకురాలేదు. కాలభైరవ విగ్రహం అనమాట. అది ఇక్కడ ఉంటుంది కాలభైరవ విగ్రహం. ఇదండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. పాణచారం పడుతున్నారు అంటే పిల్లలు లేని వాళ్ళు అలా చేస్తే అక్కడ అలా పడుకుంటే తర్వాత దేవుడి కళ్ళకి వచ్చి పువ్వులు ఫ్రూట్స్ అవి ఇస్తారని అంటారు. అప్పుడు పిల్లలు పుడతారని చెప్తారు కదా, అదనమాట. ఈ ధ్వజస్తంభం దగ్గర ఇంకొకసారి వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ మనస్ఫూర్తిగా ఇక్కడ దేవుడికి హారతి ఇస్తారు చూడండి. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. ఇదేనండి స్వామివారు. చాలా 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 నాకు ఇష్టమైన స్వామివారు అనమాట. లక్ష్మీ నరసింహస్వామి చూసారు కదా. ఇది ఇక్కడ హోమాలు జరుగుతాయండి. ప్రతి శివరాత్రి ఇక్కడ హోమాలు జరుగుతాయి. పెద్ద పెద్ద విఐపీస్ అండ్ సినీ పరిశ్రమలో వాళ్ళు వచ్చి ఇక్కడ హోమాలు చేయించుకుంటారు. అప్పట్లో న్యూస్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు, సునీల్ గారు వీళ్ళందరూ వచ్చి చేయించుకున్నారని హోమాలు. ఇక్కడ చేయించుకుంటారండి వాళ్ళు వచ్చి హోమాలు. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. చాలా చాలా బాగుంటుంది ఆ వ్యూ. అండ్ దేవాలయం చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీకు ఖాళీ టైంలో ఉంటే కనుక కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. ద్వారకాతిరి నుంచి 22 kilometers ఉంటుంది. జగన్నాథపురం అంటే ఎవరైనా చెప్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్తున్నాను అనమాట. విగ్రహాలు పెట్టారు కదా, స్వామివారిని ఒకసారి చూపించని చెప్పాను అనమాట. చూపిస్తున్నారు అక్కడ. ఆయనకున్నటువంటి రూపాలన్నీ అక్కడ ప్రతిష్ఠించినట్టున్నారు చూడండి. విష్ణు అక్కడ పెద్ద హోమాలు జరుగుతాయి అని చెప్తున్నాను అనమాట. అక్కడికి వెళ్తే నడవండి అని చెప్తున్నా. పెద్ద హోమం అక్కడ చేస్తారని. హోమగుండం చాలా పెద్దగా ఉన్నాయి. అటువైపు ఏమో మేము అటు నుంచి వచ్చాం. దేవాలయం దర్శనం చేసుకుని ఇటు వచ్చాం. దేవాలయం బ్యాక్ సైడ్ అనమాట ఈ హోమాలు జరిగేది. ఇందులో పెద్దది ఉందో చూసారా, ఇది పెద్ద హోమం ఇక్కడ చేస్తారనమాట. హోమగుండం ఇది. ఇప్పుడు దేవాలయం పక్కన చేసేవాళ్ళు, ఇక అక్కడ చేయట్లేదు. అదంతా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ హోమాలకి స్పెషల్గా ఇది ఒక స్పెషల్గా ఇక్కడ తయారు చేశారు. ఇక్కడే చేస్తున్నారు హోమాలన్నీ. హోమగుండం బాగున్నాయి. కాయిన్స్ ఉన్నాయి అందులో అని నేను చెప్తున్నాను ఆయనకి. శ్రీ ఉగ్ర నృసింహస్వామి, ఉగ్రవీర మహావీరం చూసారా విగ్రహం అన్నమాట ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ అట్టండి విగ్రహం వ్యూ బాగుంటుంది, చూపిద్దామని చెప్పి అక్కడికి రమ్మంటున్నాను ఆయన్ని. ఫ్రంట్ వాళ్ళు ఆయన బ్యాక్ సైడ్ వస్తున్నారు. చూడండి అక్కడ కనిపిస్తే బ్యాక్ సైడ్ రుచ్యం నరసింహస్వామి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ చూడండి ఒకసారి, బాగా కనిపిస్తుంది వ్యూ. మనం ఇవన్నీ దాటుకొని కింద నుంచి పైకి వచ్చాం అనమాట. ఆ వ్యూ అంతా కిందది. ఆ ఊరు అవన్నీ చాలా బాగుంటాయి. పచ్చని పల్లెటూరు చాలా బాగుంటుంది. కాలుష్యం అనేది ఇక్కడ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా అంత ప్రశాంతమైన గాలి, వాతావరణం చాలా చాలా బాగుంటుంది.
లాస్ట్లో నేను కూడా హాంగొండ ఒకసారి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా జరుగుతాయండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, భోజనం చేసి వెళ్దామని వచ్చాం. సరే భోజనం చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు నైవేద్యం తయారు చేస్తారని చెప్పాను కదా, అక్కడ పొయ్యిలు పెట్టుకుని నైవేద్యం తయారు చేసుకోవడానికి కూడా ఉంటుందండి. అక్కడ పొయ్యిలు ఉన్నాయి చూసారు, అక్కడ ఒక ఆవిడ ప్రసాదం రెడీ చేస్తున్నారు కానీ అక్కడ అడిగి చేద్దాం బాగోదేమని చెప్పి మళ్ళీ తీరా అదనమాట. అక్కడ వీడియో అయితే అక్కడికి తీసానమాట. ఇక్కడికి భోజనం చేసి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని మాకు నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పి అక్కడ అడిగి అక్కడ కూర్చున్న తర్వాత నెక్స్ట్ పిక్స్ దిగాము. అక్కడ కూర్చున్నాం అనమాట. అక్కడ కూర్చొని చూసారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. మీ లావణ్య.